రాష్ట్ర పరిపాలనా నగరం శంకుస్థాపన ముగింపు సమయంలో కురిసిన భారీ వర్షం ఇబ్బందులు కలిగించింది. కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు రాగా వారి రవాణాకు ఉపయోగించిన వాహనాలు పొలాల్లోనే పార్కింగ్ చేశారు. అక్కడంతా నల్లరేగడి కావడంతో మట్టిలో కూరుకుపోయాయి. ఫలితంగా అర్ధరాత్రి వరకు వాహనాలు వెలికితీత సాగింది. లింగాయపాలెంలో పరిపాలనా నగరం శంకుస్థాపన తర్వాత కురిసిన భారీ వర్షంతో నేతలు, ప్రజలు ఇక్కట్లు పడ్డారు. కార్యక్రమానికి గుంటూరు, కృష్ణా సహా ఇతర జిల్లాల నుంచి సుమారు 30,000 మందికి పైగా ప్రజలు ప్రాంగణానికి తరలివచ్చారు. వీరిని తీసుకొచ్చేందుకు బస్సులు, ఇతర వాహనాలు ఉపయోగించారు. స్థానికంగా ఉన్న పొలాల్లో వాహనాలు ఉంచారు. అక్కడ నల్లరేగడి మట్టి ఉండడం వల్ల కురిసిన వర్షానికి ఆ ప్రాంతమంతా చిత్తడిగా మారింది. రెండు గంటల పాటు నిరంతరాయంగా కురిసిన వర్షంతో మంత్రులు, అధికారుల వాహనాలు సైతం మట్టిలో దిగబడిపోయాయి. వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అప్పటికే ఇంకా 70 బస్సులు, 150 ఇతర వాహనాలు మట్టిలోనే కూరుకున్నాయి. బస్సుల్లో వచ్చిన వారిలో కొందరిని ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు పంపించారు. మిగిలిన కొందరు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. వారికి అధికారులు ఆహారం, తాగునీరు అందించారు. అర్ధరాత్రి దాటే వరకు సహాయక చర్యలు కొనసాగాయి. మట్టిలో కూరుకుపోయిన వాహనాలను లాగేందుకు ట్రాక్టర్లు, ఇతర వాహనాలను ఉపయోగించారు. ఒక్కో వాహనాన్ని రహదారిపైకి చేర్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. చిన్న రహదారి కావడం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.